మహాగణుడ నా యేసయ్యా సంతోషగానాల స్తోత్ర సంపద నీకే చెల్లింతును అన్ని వేళన అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా అనురాగశీలుడా అనుగ్రహపూర్ణుడా నీ గుణశీలత వర్ణింపతరమా నా ప్రేమ ప్రపంచము నీవేనయా నీవు లేని లోకాన నేనుండలేనయా నా ప్రాణం నా ధ్యానం నీవేనయా నా ప్రాణం నా ధ్యానం నీవేనయా నీకేగా నా స్తుతి మాట్లాడు నీ కొరకే చప్పుడు కొడుతూ పాడాలి ఇంకొకసారి నీకేగా నా స్తుతి ఏసైనా మన పదం చేద్దాం నీ కొరకే నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలు ఇంకొకసారి పాడదాం నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేదు మనలేను నేను చూడగా మహాగణుడ నా యేసయ్యా మనలేను నేను చూడగా మహాగణుడ నీతో సమమైన బలమైన వారెవరు లేరే జగమందు నేనే ముందు వెదకినను నీతి భాస్కరుడా నీ నీతి కిరణం ఈ లోకమంతా ఏలుచున్నదిగా పడద నీతి నీ నీతి యేసయ్యా ఈ లోకమంతా ఏలుచున్నదిగా నా మదిలోన మహారాజు నీవేనయా ఇహ పరమందు నన్నేలు తేజోమయ నీ నామం కీర్తించి ఆరాధింతును నీ నామం కీర్తించి ఆరాధింతును నీకేగా నా స్తోత్రం నీ కొరకే ఘనవేది ఇంకొకసారి పాడదాం నీకేగా నా స్తుతి మాలిక నీ కొరకే నీ ప్రేమ నాపై నీ ప్రేమ నాపై మరణానికైనా వెనుదిరుగ ఇంకొకసారి నీ ప్రేమ నాపై చల్లారిపోదు మరణానికైనా వెనుదిరుగలేను యేసయ్యా మనలేను నేను చూడగా మహాగణుడ కొట్టాలి సపోర్ట్ యేసయ్యా మనలేను నేను చూడగా అందరు మహాగణుడ నా యేసయ్యా మనలేను నేను చూడ మహాగణుడ యేసయ్యా మనలేను నేను చూడగా మహాగణుడ నా యేసయ్యా మనలేను నేను చూడగా మహాగణుడ పడాలి మనలేను నేను చూడగా మహాగణుడ నా యేసయ్యా 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 యేసయ్యా
నాకైనా వెనుదిరుగలేదు. మనలేను నిన్ను చూడగా మహాగణుడ నా యేసయ్యా. మనలేను నిన్ను చూడగా మహాగణుడ నా యేసయ్యా. తండ్రి మీకు స్తోత్రం. ఆసక్తితో ఈ ప్రాంతంలో చేర్చబడిన అందరి కొరకు స్తోత్రాలు. ఈ రాత్రి మా అందరితో మీరు మాట్లాడండి. వెస్లీగా పిలువబడుతున్న నేను ఇక్కడ రావడాన్ని బట్టి ఎవ్వరికి ఏ మేలు కలగదు అన్లెస్ మీరు వచ్చి మాట్లాడకపోతే. ప్లీజ్ నాయన, మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ పరిశుద్ధత, మీ ఉన్నతమైనటువంటి కార్యాలు ఈ రాత్రి ఇక్కడ జరుగు నిమిత్తం నాయన మీ సన్నిధిని ఆహ్వానిస్తున్నాను, కోరుకుంటున్నాను. నీ దాసునికి ఈ పదం ఎన్నిసార్లు చెప్పినా సరిపోవట్లేదు. అసలు నేనేమైనా కేవలం మీ మహాకృపను బట్టే, మీ కృపను హెచ్చిస్తున్నాను, మీ నామాన్ని ఘనపరుస్తూ ఈ రాత్రి కూడా మందరితో మీరే మాట్లాడమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు యేసు అని మీ ఒక్క నామానికి మాత్రమే కలుగునగాక ప్రార్థన చేస్తూ మహిమంతా మీకు ఆరోపిస్తూ మాతో మాట్లాడమని మీ సన్నిధిని కోరుకుంటూ యేసు నామం పేరిట ప్రార్థించిన ఈ మనవులన్నీ పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. ఒక 1 hour దేవుని వాక్యాన్ని ప్రశాంతంగా విందాం. నేను పెద్ద కాపురం రాడు ఇది మొదటిసారా? చిన్న కాపురం వచ్చానా? ఓకే, మంచిది. దేవుని వాక్యాన్ని విందాం. ఈరోజు మన ధ్యానాంశం కొరకు కీర్తనలు 27వ కీర్తన. పరిశుద్ధ లేఖనాలు అందరూ తెరిచి ఒక మాటను చదువుదాం. 27వ కీర్తన. ఒకసారి 14వ చరణాన్ని, యెహోవా కొరకు కనిపెట్టుకుంటాము, ధైర్యం తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరంగా ఉంచుకొనుము. యెహోవా కొరకు కనిపెట్టుకుంటాము. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వెనుకలు దీవించి రాత్రి నిత్యముగా ప్రభు మనందరితో మాట్లాడునుగాక. తలపైకిందట ఇంకించుమించు మీరు బైబిల్ గ్రంథాలు చూడాల్సిన అవసరం ఉండకపోవచ్చు. ఒక 2 విజ్ఞాపనలు, హెచ్చరికలు, లేకపోతే 2 మాటలు. ఇది ఎవరిని విమర్శించే సభ కాదు. నేను ఎట్టి పరిస్థితుల్లో విమర్శకు చాలా దూరంగా ఉండే వ్యక్తిని. నేను కులాలను కానీ, మతాన్ని కానీ, దేవుళ్ళను కానీ, దేవతలను కానీ, మన క్రైస్తవ కార్యక్రమాలు కానీ, సంఘాలను కానీ విమర్శించే వ్యక్తిని కాదు. సో వన్స్ అగైన్ ఐఎమ్ టెలింగ్ యు దట్ ఐఎమ్ నాట్ హియర్ టు క్రిటిసైజ్ ఎనీవన్. ఎవరిని విమర్శించడానికి రాలేదు. అది కేవలం సంపూర్ణంగా దేవుని వాక్యాన్ని వినే సభ. ద సెకండ్ థింగ్, రెండవ ప్రాముఖ్యమైన మాట, మైక్ దొరికింది కదా అని చెప్పి నేను ఏ మాట పడితే ఆ మాట మాట్లాడితే మీ అందరికంటే ముందు నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి. చెప్తున్నాను కదా, ఈ సభలో నాకు సంబంధం లేదు, ఈ వాక్యంతో నాకు సంబంధం లేదు అనుకోవడానికి లేదు. మీకు అర్థమైందో లేదో, నేను చెయ్యని బోధన ఏదైతే చెప్తానో, వ్యక్తిగతంగా నేను పాటించని బోధ, ఒకవేళ పరిశుద్ధత గురించి మాట్లాడితే నేను పరిశుద్ధుని కాకపోతే పరిశుద్ధమైన బోధన నేను చేస్తే ఖచ్చితంగా మీ అందరికంటే ముందు నేను దేవునికి లెక్కప్ప చెప్పాలి. దేవుని వాక్యం అనేది మనందరికి తెలుసు, 2 అంచులు గల ఖడ్గమని. మీకు ఒక్కరికి మాత్రమే కాదు, ముందు నేను సరిగ్గా కోయబడితే ఆ తర్వాత వాక్యం చేత మిమ్మల్ని అందరినీ దేవుని కృప కొరకు సిద్ధపరచడానికి నాకు ఒక అవకాశం ఉంటుంది. సో కూర్చున్నవాడు చాలామంది అనుకుంటారు, మొదలెట్టాడు ఇవాళ మనల్ని తగులుకున్నాడు, ఇంక ఏ పేతనాడని. ముందు మీరు ఏగటం కాదు, ముందు నేను ఏగుతాను, ఆ తర్వాత మీకు ఏదైనా. సో ఆ సెన్స్లో ఉండే మాట్లాడతాను. నేను దేవునికి నేను లెక్కప్ప చెప్పాలి అనే భయంతో నా సందేశాన్ని నేను ప్రారంభిస్తున్నాను. దావీదు గారు మాట్లాడుతూ, యెహోవా కొరకు మీరు కనిపెట్టుకోండి, మీరు కొంచెం మీ హృదయాన్ని నిబ్బరంగా ఉంచుకోండి, ధైర్యంగా ఉండండి అన్నాడు ఆయన. తలడు పైకెత్తండి. నేను కూడా ఫ్యాన్ ఆపేశాను, మీరు కూడా ఇసురు కూడా ఆపండి. ఓకే ప్లీజ్ అండి, చాలా ఇబ్బందిగా ఉంది. నేను కావాలని ఫ్యాన్ ఆపించేసాను ఇలా అంటారని. వాళ్ళకే ఫ్యాన్ కింద కూర్చొని చెప్తున్నాడు, ఆయనకి ఏం పని ఏముంది అని. ఇసురుకోవడం ఆపండి, పిల్లలు ఉంటే ఇసురుకోండి, కానీ మిగతా వాళ్ళు ఇసురుకోవద్దు. వినండి, నేను 26సారి అయిపోయింది బైబిల్ గ్రంథం చదవటం, ఇప్పుడు 27సారి బైబిల్ గ్రంథం చదువుతున్నాను. నేను ఈ మాట చెప్పడం గల కారణం నేను బాగా చదువుతున్నాను కాదు,
నేను ఈ మాటలు చదువుతున్నప్పుడు కొంచెం ఒక్కొక్క మాటను ధ్యానం చేస్తున్నప్పుడు నాకు ఈ మాటను చదివి కొంచెం నవ్వు వచ్చింది లోపల. దానికి గల కారణం ఏంటంటే, ధైర్యంగా ఉండండి అని అంటున్నాడు. ఈయనకి ఎంత ధైర్యం ఆ మాట చెప్పడానికి? కారణం ఏంటంటే, రాజులందరిలో భయపడాల్సిన రాజు తను. ఉన్న రాజులందరిలో ఎక్కువ భయపడాల్సిన రాజు, ధైర్యాన్ని పోగొట్టుకోవలసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ముందు ఈయనే. ఎందుకంటే అంత అధైర్యంతో కూడిన పరిస్థితులు ఈయన జీవితంలోకి వచ్చేసాయి. చాలా భయపడాలి వాస్తవానికి. దానికి గల కారణం ఏంటంటే, తన సొంత కొడుకు కత్తి పట్టుకుని తండ్రి ఎక్కడ కనపడదు అక్కడ చంపడానికి బయలుదేరుతున్నాడు. సెరూయు కుమారుడైనటువంటి అభిషై హూషై అనే వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ అంటాడు ఈ అబ్షాలోము, రే మా నాన్న ఎక్కడుండి చెప్పండి, ఇప్పుడు చంపేస్తాను, నేను ఇప్పుడే చంపేస్తాను, మా నాన్న ఎక్కడున్నాడు అని అంటాడు. అప్పుడు అభిషై హూషైలు మాట్లాడుతూ అంటారు, ఏం మీ నాన్న చంపుతావా? మీ నాన్న సింహపు గుండె కలిగి ఉన్నాడు. మీ నాన్న సింహపు గుండె మీ నాన్నది. పైపెచ్చు పిల్లల్ని పోగొట్టుకున్న ఆడ ఎలుగుబంట్లు అంటాడు మీ నాన్న. ఏం చిన్న చితక విషయమా? ఎలుగుబంటే డేంజర్. ఇప్పుడు ఆడ ఎలుగుబంటి ఇంకా డేంజర్, మీకు తెలియదు ఏం కాదు. మళ్ళీ పైపెచ్చు పిల్లల్ని పోగొట్టుకున్న ఆడ ఎలుగుబంటి ఇంకా డేంజరస్ పరిస్థితి. ఎవరు ఊరుకుంటారు? చిన్న కోడి పిల్లల్ని పెంచుకుని, లేకపోతే ఆ తల్లి ఆ కోడి పెట్ట ఉంటుంది, దాని దగ్గరికి వెళితే అది అంతకుముందు వరకు సాధు జంతువేది. కానీ ఆ పిల్లల్ని పెట్టిన తర్వాత, పిల్లల్ని పొదిగిన తర్వాత, ఆ పిల్లలు వచ్చిన తర్వాత దాని దగ్గరికి వెళ్ళి చూస్తే ఎంత రౌద్రం అయిపోద్దో ఏంటో. దాని వెంట్రుకలను ఒక్కసారి ఇలా బయటకు వచ్చేసి ఇంక ఎంత పెద్ద జంతువునైనా మనుషులైనా ఎదుర్కించడానికి ముందుకు వచ్చేస్తుంది. కోడి అట్లా ఉంటే మరి ఎలుగుబంటి ఎలా ఉంటుంది? మీ నాన్న అలాంటి వాడు, భయపడ్డం. భార్యలు విసిగించేశారు, భయపడ్డం. ఇద్దరు కొడుకులు మరణాన్ని చూశాడు తను బతుకుండగా, అయినా భయపడ్డం. రాజ్యంలో తిరుగుబాటు వచ్చింది, అయినా భయపడ్డం. ఏ విషయంలో కూడా భయపడ్డం. తినడానికి తిండి లేని పరిస్థితులు 2 సార్లు వచ్చాయి, రాజు అవ్వకముందు, రాజు అయిన తర్వాత, అయినా భయపడ్డం. నేను ఇప్పుడు చెప్పబడిన మాటల్లో ప్రతి మాటకు ఒక రుజువు ఉంది. దేని విషయంలో భయపడ్డ తను. ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం తనకి? ఇంత ధైర్యంగా ఈ మాటని, బాబు మీరు కొంచెం ధైర్యంగా ఉండండి అని చెప్పగలిగిన మాట, ఈ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంత ధైర్యాన్ని తాను ఎలా కూడగట్టుకున్నాడు? వాక్యంలో రాయబడుతున్న మాట అదే 27వ కీర్తనలో ఒక మాట అంటాడు ఆయన గుర్తు చేస్తూ. నేను చెప్తాను కొన్ని మాటలు వినండి. ఏమనంటే 3వ చరణంలో అంటాడు ఆయన, నాతో యుద్ధం చేయుటకు దండు దిగినను నేను భయపడను, నా మీద యుద్ధం రేగినా దీంట్లోనే ధైర్యంగా ఉంటాను. తలపైకెత్తండి. దండు దిగినా యుద్ధం రేగినా రెండు ఒకలాగా ఉంటాయి, కానీ రెండు ఒకటి కాదు. నాకు ఎవడైనా లెటర్ రాసి, బాబు రేపు ఉదయం 9 గంటలకల్లా పలానా మైదానం దగ్గరికి వచ్చి నీతో యుద్ధం చేస్తాం అని చెప్పినా నేను భయపడను. ఎక్స్పెక్ట్ చేసి యుద్ధం చేసినా భయపడను. యుద్ధం రేగిన అని అంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఎవడైనా యుద్ధం చేసిన. అక్టోబర్ 8వ తారీఖున ఒక్కసారిగా లాస్ట్ ఇయర్ హమాస్ వాళ్ళు ఇజ్రాయెల్ దేశం మీద అన్ఎక్స్పెక్టెడ్గా పడ్డారు. యుద్ధం రేగింది, అనుకోలేదు ఎవడు. ఎక్స్పెక్ట్ చేసి యుద్ధం వచ్చినా, ఎక్స్పెక్ట్ చేయకుండా యుద్ధం వచ్చినా సరే నేను భయపడను అంటాడు. ఎందుకని, ఎందుకు భయపడవు? అసలు ఆయన ధైర్యం ఏంటి? ఇక్కడ కూర్చున్న వాళ్ళు కూడా చాలా మంది నా మాటలు వింటున్నా సరే, మన మానసిక స్థితి, మన ఆలోచనలు అన్నీ కూడా ఖచ్చితంగా కొన్ని భయాందోళన ఏదో ఉంటుంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాసేశారు, రేపు రిజల్ట్స్ అనుకోండి, భయం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసేశారు, రేపు రిజల్ట్స్, భయం. పొలం పంట పని జరుగుతూ ఉంది, ఎలా వస్తుందో భయం. పెళ్ళిళ్ళు చేయాలి, భయం. ఎందుకంటే ఎలాంటి పెళ్ళిళ్ళు జరిగినా సరే వాళ్ళ జీవితాలు సరిగ్గా లేక ఒక రకమైన భయం. ఇల్లు కట్టాలి, భయం. పరిస్థితులు, ప్రతికూలతలు. ఆ మధ్యలో ఇప్పుడు యుద్ధ మేఘాలు ప్రపంచమంతా కమ్ముకుంటున్నాయి. ఇరాన్ దేశం ఒక్కసారి ఇజ్రాయెల్ దేశం యుద్ధం చేయడాన్ని బట్టి రష్యా దేశం ఇరాన్ దేశానికి సపోర్ట్ చేయడం, ఏమండి అమెరికా దేశం ఇజ్రాయెల్ దేశం సపోర్ట్ చేయడం, 3వ ప్రపంచ యుద్ధం వచ్చేస్తుందా అనుకునే పరిస్థితులు అన్నీ కనబడుతున్నాయి. ఇప్పుడు హాట్ టాపిక్ ఏంటంటే 13వ తారీఖు ఎన్నికలు, ఎవడు గెలుస్తాడో తెలియదు. మా వాళ్ళు మేము గెలుస్తామని, ఇంకోళ్ళు గెలుస్తారని. ఏమండి ఇలాగున్న కార్యక్రమాలు ఏం జరుగుతుందో తెలియదు, ఎవరు వస్తారో తెలియదు. చిత్రం విషయం ఏంటంటే ఏ పార్టీ వాడు ఉన్నా సరే ఎవరు వచ్చినా మన పని మనం చేసుకోక తప్పదు. ఏదో ఒక మూమెంట్ అంతే, అది ఒక రకమైన ఆనందం తప్ప, ఏదో మావాడు గెలిచాడని చెప్పుకోవడం తప్ప అంతకుమించి ఏముండదు. మన పని మందే, నా బాధ నా వాక్యం నాదే, నా పాటలు నాయే. మీ పని మీదే, మీ బాధలు మీయే.
ఎవరు వచ్చినా చేయగలిగింది ఏమీ లేదు. కానీ ఒక రకమైన ఆలోచన, ఎప్పటి నుంచో భయం. ఎక్కడికి వెళ్ళి ఇదే అడుగుతున్నారు, ఏమన్నా వస్తాడా మావాడు అంటున్నారు. మావాడు అంటే ఇచ్చేస్తాడా, ఇస్తాడా వాళ్ళు అడుగుతున్నారు. ఇంకోళ్ళేమో మా అసలు అన్నయ్య ఉన్నాడు, ఏమంటే ఆయన వస్తాడు ఒకడు. మా బావగారు ఉన్నాడు, ఎవరి బాధలు ఆలే. ఏమంటే ఎవరు వస్తారు ఏంటి రకమైన ఎన్నికలు కోర్టు ఉందండి, ఎత్తు లోపలేస్తారు లేనిపోయిందని లేదు. ఏమంటే భయం, పరిస్థితుల భయం, జబ్బుల గురించిన భయం, భవిష్యత్తు గురించిన భయం, పిల్లల గురించిన భయం, అప్పుల గురించిన భయం. ఇన్ని భయాందోళన మధ్యలో మనం ఉంటే ఈయన అంటున్నాడు మీరు కొంచెం ధైర్యంగా ఉండండి. చెప్పాను నాకు వచ్చిన అనుమానం, అసలు ఈయనకి ఎక్కడి నుంచి వచ్చింది ఇంత ధైర్యం? ఇలాంటి పరిస్థితులన్నిటినీ జయించుకుంటా బయటకు వచ్చాడు ఆయన. ఈయన ఏంటి ధైర్యం ఏంటి? ఈయన అంటున్నాడు 2 సార్లు, యుద్ధం వచ్చినా భయపడను, యుద్ధం రేగినా భయపడను, ఏం జరిగినా నేనైతే భయపడి. ఏంటి నీ ధైర్యం ఏంటన్నా? నీకున్న ధైర్యం ఏంటి అని అంటే అక్కడే ఆ కింద మాటలో 4వ చరణం మాట్లాడుతూ అంటాడు. చదవండి ఒకసారి. ఫస్ట్ చెప్తే ఫస్ట్ చదివితే ఫస్ట్ ప్రైజ్ ఉందని ఏమన్నా అన్నారా? సరే అక్క, ఆ యెహోవా యొద్ద ఒక వరం అడిగితిని దానిని నేను వెతుకుచున్నాను. చాలు. ఇలా చూడండి ఒకసారి. నా సందేశానికి ఇంకొక 40 నిమిషాలు బహుశ్రద్ధకి మాట వినండి. ఈయన అంటున్నాడు దేవుని దగ్గర ఒకటి అడిగాను నేను, ఇప్పుడు దాన్ని నేను వెతుకుచున్నాను అన్నాడు. యాంప్లిఫైడ్ మూల ప్రతుల్లో రాయబడిన మాట ఏంటనంటే, బాబు నాకున్న ధైర్యానికి గల కారణం ఏంటనంటే నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా ప్రార్థన ఆలకించే దేవుడు ఒకడు ఉన్నాడు అనేదే నా ధైర్యం. దేవునికి స్తోత్రం చెప్పడం గట్టిగా. ఏంటి క్రైస్తవుల ధైర్యం ఏంటి? ఇక్కడ ఉన్నవాళ్ళు స్త్రీల మైత్రి ఉన్నవాళ్ళు కొంతమంది ఉన్నారు ఇక్కడ. నేను వచ్చేటప్పుడు కూడా రాష్ట్ర దేశ క్షేమం కొరకు ప్రార్థన. ఏంటో తెలియదు, ఎన్ని సమస్యలు ఉన్నా సరే అలా దేవాలయంలోకి అడుగుపెట్టి మనం ఉన్న ప్రాంతాల్లో మోకరించి ఒక 2 మాటలు దేవునికి చెప్తే చాలు. అసలు ప్రార్థన అంటే అర్థం ఏంటనంటే మనసులో ఉన్న మూగభావాలన్నిటిని ఒక భాషగా కేంద్రీకరించి దేవునికి చెప్పేటువంటి ప్రయత్నమే ప్రార్థన అన్నాడు ఒక దైవజనుడు. మనసులో మూగభావాలు అంటే ఎవరికి చెప్పుకోలేనివి, ఎవరికి అర్థం కానివి, మనుషులు ఎవరు తీర్చలేనివి, ఏ మనసు అర్థం చేసుకునేటువంటి పరిస్థితులు కూడా కొన్ని పరిస్థితులు ఉంటాయి. నేను చెప్పుకునే సమస్యలు కొనిటే సేవకునిగా చెప్పుకోలేని సమస్యలు కూడా ఉంటాయి. ఇలాగనే ఇన్ని పరిస్థితుల మధ్యలో అలా ఏంటో అర్థం కాదు, పరిశుద్ధమైన దేవాలయంలోకి అడుగుపెట్టి ఒక్క మాట ప్రార్థన చేసిన వెంటనే ఆ సంతృప్తి ఏంటో తెలియదు. కొంతమంది అంటారు ఇలాగున, ఏమనంటే ఎందుకంటే గుడే ఇంటికాడ ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? మందిరంలోనే ప్రార్థన చేసుకుంటే దేవుడు వింటాడా? ఇక వినడా దేవుడు ప్రార్థన? ఇంట్లో చేసుకుంటే వినడా? మందులో చేసుకుంటే వింటాడా? ఒక ఆమె డైరెక్ట్గా యేసన్న గారి దగ్గరకు వచ్చి ఇట్ అందంట, ఏండా ఇక నేను ఈ వారం నుంచి గుడి మానేస్తున్నాను, నేను ఇక రాను, ఇక గుడికి రాను, నేను ఇక మందిరానికి రాను అన్నాడు. ఏమ్మా అని అనాలి వాస్తవానికి యేసన్న గారు. సరే ఇక నిర్ణయం తీసుకున్నావు కదా మానేయి. సరే మానేసాయి, సరే మానేయక మరి ఏం చేద్దాం? నేను తగ్గించి చేయగలిగింది ఏమి లేదు. నువ్వే నిర్ణయం తీసుకున్నావు, నేను మాత్రం ఏం చేస్తా? మానేసాయి. మానేమంటారా? మానేసాయి. నువ్వు నిర్ణయం తీసుకున్నావుగా. ఇంటికి వెళ్ళిన తర్వాత దేవుడు ఇంట్లో ప్రార్థన ఆలకించడా అని చెప్పి మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. మనవడు ఎప్పటి నుంచో మామని ఒక కోరుకున్నాడు, తాతని మామను కూడా. ఏమనంటే మామ 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 నన్ను గుర్రమెక్కించవా, నన్ను గుర్రమెక్కించవా అని. ఏమో మోకరించి ప్రార్థన చేస్తుంటే వీడికి అనిపించిందంట, ఎలా గుర్రం ఎలాగో మా నాన్న ఎక్కించదు కానీ ఇక ఏమే గుర్రం అనుకుని ఎక్కి 2 చెవులు ఇట్లా గట్టిగా పట్టుకుని పోనే పోనే అంటున్నాడంట పక్కన. దిగో దిగరా దిగో దిగరా అని. ఈ లోపు ఇక అలా ఆయన ఫుల్గా తాగి వచ్చి ఈవిడ మోకరించి ప్రార్థన చేస్తుంటే ఇక అదే పనిగా 2 ఈపెత్తి గట్టిగా సరిసాడంట. ఇక ఏమేం చేయాలో తెలియక అటు ఇటు చూసి ఇక రోజు పద్దాకి ఈడుతో నేను పడలేకపోతున్నాను, ఎందుకు వచ్చాను పడవరా బాబు అని చెప్పి ఇక అటు ఇటు చూసి ఏం చేయాలో తెలియక ఒక పెద్ద బిందు ఒకటి ఉంటే, పెద్ద బింది, ఆ బిందు తీసుకొచ్చి అటు ఇటు అని మొత్తానికి ఆ తాగునోని కొట్టడానికి ప్రయత్నం చేసి ఇక 2 ఊపులు దాని మీద కొట్టి ఇక అది ఎనపోయేసరికి ఒక్కసారిగా తల మీద నుంచి ఇలా దూర్చేసిందని.
ఇక దాని మీద పడిపోయింది. ఇక అడిదిరికి కర్ర పెట్టి ఇటు పెట్టి అంటున్నాడు. ఏం చేయలేదు తెలియక, చిచి ఇక్కడ ప్రార్థన చేసుకుంటే కుదరదు, ఈ ప్రార్థన చేసుకుంటే కుదరదు, వెళ్ళిపోదాం, గుడికి వెళ్ళిపోదాం అని చెప్పి ఇక వెంటనే బయలుదేరి గుళ్ళోకి వచ్చి మోకరించి గట్టిగా ప్రార్థన చేస్తున్నట్టు ఏడ్చి గట్టిగా. అప్పుడే బ్రదర్స్ పాటలు అయిపోయింది. ఇక ఆరాధన జరిగే ముందు ఒక ఆమె గట్టిగా ఏడు ప్రార్థన వినపడుతుంటే ఏసన్న గారికి ఇదేంటి ప్రార్థన సుశీలమ్మ ప్రార్థనలాగా ఉంది, ఈ ఏడుపు ఈ గోలంతా అని చెప్పి కళ్ళు తెరిచి చూస్తే ఏడుచుకుంటా ప్రార్థన చేసేది ఆగిపోయి గబ్బుకుని మళ్ళీ పరిగెత్తుకున్న బ్రదర్స్ దగ్గరికి వచ్చి ఏసన్న గారితో నేను మాట్లాడాలన్నాను. సరే పిలు సుశీలమ్మ ఏం గుడికొచ్చా రానన్నావుగా. అట్ట కాదయ్యా, ఇంట్లో ఒకడు జరిగిందిలే. అట్లా కాదు, నువ్వు రానన్నావు కదా. సరే ఇప్పుడు వచ్చాను కదా, నాదో గొప్ప సాక్ష్యం ఉంది చెప్పనా. గొప్ప సాక్ష్యం? ఇది గొప్ప సాక్ష్యమా? ఆ గొప్ప సాక్ష్యం ఉందయ్యా, చెప్పు. సదా చెప్పు ఏంటి? ఈలోపు మనుషుల మధ్యలో ఏదో అలికిడి జరుగుతుందంట. అయినా సరే అన్న సరే సాక్ష్యం చెప్పని ఇస్తే దేవుని స్తోత్రం, ఏసన్న గారు పొందనాలి, సంఘానికి అంతటి పొందనాలి. మరి నేను గుడి మానేద్దాం అనుకున్నాను. ఈ గుడి మానేద్దాం అనుకునే లోపు నేను వెళ్ళాను, ప్రార్థన చేయడం మొదలెట్టా. మనవడేమి ఎట్ట చేశాడు. ఈలోపు ఈ ఎదవన్నాడే, ఈ ఎదవన్నాడే అని పచ్చారు. ఈ ఎదవ ఏసన్న గారు ఆగలేక, సుశీలమ్మ ఏంటయ్యా, ఎవడి ఎదవా అనే లోపు మనుషుల్లోంచి ఓ బిందు పైకి లేచిందంట. అలాగా ఓ బిందు పైకి లేచి ఆ ఎదవని నేనే అంటున్నానంట. అక్కడి నుంచి ఇళ్ళ దగ్గర దేవుడు ప్రార్థనలు ఆలకించడం అనట్లేదు, కానీ మందిరం అనేది పరిశుద్ధ మందిరం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇది పరిశుద్ధ మందిరం. సేవకుల ప్రార్థనలతో ఏమన్నా అనేక మంది ఇదిగో అక్కడక్కడ కూర్చున్నటువంటి పెద్దోళ్ళు ప్రార్థనలతో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆ ఉన్నతమైన ఆలోచనతో, సంఘానికి సంబంధించిన పెద్దల యొక్క ఆలోచనతో కట్టబడిన ఒక శ్రేష్టమైన మందిరం ఇది అని జ్ఞాపకం చేస్తూ అంటాను. నిజంగానే దేవుడు ప్రార్థన ఆలకిస్తాడు. వాక్యంలో రాయబడుతున్నమాట, దావీదు గారికి ఉన్నటువంటి శ్రేష్టమైన ఆలోచన ఏంటో చెప్పనా. ఆయనకున్న కోరిక లేకపోతే ఆయనకున్న ధైర్యం ఏంటనంటే, నేను ఎప్పుడు ప్రార్థన చేసినా నా దేవుడు నా ప్రార్థన ఆలకిస్తాడనేదే దావీదు గారి ధైర్యం. ఏంటి ప్రార్థన? ఎవరి ప్రార్థన దేవుడు వింటాడు, ఎవరు చేసిన మొరను దేవుడు వింటాడు. వాక్యంలో రాయబడుతున్నమాట, దైవజనుడు పౌలు గారు మాట్లాడుతూ అంటాడు, ప్రియులరా, యూదుడని గ్రీసు దేశస్థుడని భేదము లేదు, ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయవారు అందరి ఎడల కృప చూపడానికి ఆయన ఐశ్వర్యవంతుడట. అందరి ఎడల కొందరి ఎడల ఎవరు? అందరి ఎడల. ఎవరు ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. బైబిల్ గ్రంథంలో మీకు అందరికి తెలిసిన మాట ఒక మాట చెప్పేసి మిగతా విషయానికి వెళ్తాను నేను. ఒక ఆవిడ ఎంటైర్ బైబిల్ గ్రంథం అంతటి మీద ప్రారంభ దినాల్లోనే ఒక ఐగుప్తురాలై ఉండి ఓ జరిగిన సందర్భాన్ని బట్టి సాక్షాత్తు దేవునికే ఒక పేరు పెట్టింది ఆవిడ. ఎవరావిడ? హాగరు. చెప్పండి ఒకసారి, ఎవడావిడ? హాగరు. ఏం పేరు పెట్టింది? నువ్వు చూచుచున్న దేవుడు. ఇంట్లోంచి తరివేశారు, పుట్టింటిగా నుంచి వచ్చేసింది, మెట్టింటి దగ్గర తరివేశారు. ఏం చేయలేదు తెలియక అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తుంది. ప్రియులారా వింటున్నట్లు మాటలు లేదు. అరణ్యం దేనికి సాదృశ్యం అంటే భయాందోళనతో కూడిన పరిస్థితులకు సాదృశ్యం. అరణ్యం చీకటి పడిన అనుభవానికి సాదృశ్యం. అరణ్యం ఎప్పుడు ఏ జంతువు వచ్చి తినేదో తెలియనటువంటి పరిస్థితులు. అగమ్య గోచరం అని చెప్పాలి. ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఎటు వెళ్ళాలో తెలియదు. మెట్టినింటికి వెళ్ళలేదు, పొమ్మని చెప్పారు. పుట్టినింటికి వెళ్ళలేదు, వెళ్ళడానికి అవకాశం లేదు. తానే బయలుదేరి వచ్చేసింది. ఇప్పుడు ఏం చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలో తెలియక ఆ భయాందోళన మధ్యలో దేవునికి మొరపెట్టడం మొదలుపెట్టింది. అగమ్య గోచర పరిస్థితి. అరణ్యం అంటేనే ఒక్కసారి అరణ్యంలోకి వెళితే దాని మీద అవగాహన ఉంటే సరిగాని, అవగాహన లేకపోతే ఏ మార్గం గుండా వెళ్ళామో మళ్ళీ ఏ మార్గం గుండా రావాలి అవగాహన లేని పరిస్థితి. అగమ్య గోచరం పరిస్థితులని ప్రతికూలత, నా అనే దిక్కులేని పరిస్థితి. ఈ పరిస్థితులకు వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. ఇక్కడ కూర్చుని ఒకవేళ ఈ మాటలు వింటున్న వాళ్ళలో ఇలాంటి పరిస్థితుల్లో ఏమంటే భయాందోళన మధ్యలో, అగమ్య గోచరంతో కూడిన పరిస్థితుల మధ్యలో ప్రార్థన కనుక చేస్తూ ఉంటే, సేవకునికి మాట జ్ఞాపకం చేస్తున్నా, నిశ్చయముగా మీ ప్రార్థనలన్నీ ఆలకించి అన్నాడు. హాగరు ప్రార్థన దేవుడు విని ఇజ్రాయేల్ ప్రజలతో సమానంగా ఇష్మాయిల్ను కూడా దీవించి మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అన్నిటినీ అంటే దుబాయ్, అబుదాబి, ఖతార్, ఇలా కువైట్, సౌదీ అరేబియా ఇలాంటి పరిసర ప్రాంతాలతో కూడిన ఆ దేశాలన్నీ దీవించబడ్డ గల కారణం ఏంటో తెలిసిన, ఒకవేళ దేవుని ప్రణాళికలో ఇష్మాయిల్ లేకపోయినా,
దేవుని ప్రణాళికలో ఏమన్నా ఇస్సాకు మాత్రమే ఉండినాను. ఆనాడు హాగరు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఈ రోజు వరకు కూడా దేశాలు దీవించబడడానికి గల కారణం ఆనాడు ఆ తల్లి చేసిన ప్రార్థనే. సేవకునికి మాట గుర్తు చేస్తున్నా, పిల్లల భవిష్యత్తు ఏంటో తెలియక అసలు వీళ్ళు ఏం చెయ్యాలి, వీళ్ళు నా మాట వినట్లేదు, పరిస్థితులు ప్రతికూలం అయిపోతున్నాయి, భయాందోళనతో ఉన్నాను నేను, వీళ్ళ భవిష్యత్తు ఏమవుతో, వీళ్ళ పరిస్థితులు ఏమవుతో అనుకుంటే ఇక్కడ ఏమన్నా ఆలోచిస్తున్నట్లయితే మాట చెవుల ద్వారా వింటున్నా సరే మనసు ఖాళీగా ఉంటున్నప్పుడు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడుతుండగానే పాస్టర్ గారి మాట చెప్తున్నాడు, నాయన నా పిల్లల భవిష్యత్తు ఇది, ఏమి చేయలేని తెలియని పరిస్థితి, ఒక్కసారి ప్రార్థన విని గొప్ప కార్యం చేయమని ఎక్కడుండి ప్రార్థన చేసిన వినడానికి నా దేవుడు సమర్థుడు. ఆయన పేరు నజరేయుడైన, కేకలు వేయండి, ఆయన పేరు నజరేయుడైన. దేవుని నామమున ఆనబెట్టి చెప్తున్నమాట, ఎందుకంటే ఆయన గురించి నాకు తెలుసు. ఒకవేళ ఇప్పుడు ఈ మాటలు వింటుండగా మీ మనసు నుంచి మొరపెడతా ఉంటే ఏమో తెలియదు, మీరు ఇంటి గుమ్మం తొక్కే లోపే మీరు చేసిన ప్రార్థనలకు నా దేవుడు జవాబునిచ్చి ఆశీర్వాదకరమైన కార్యాలు ప్రభువే జరిగించునుగాక. ఈ సభ కోసం నేను 3 గంటలు ప్రార్థన చేసుకుని వచ్చాను. నేను ఉట్టునే రాలేదు, 3 గంటలు దేవుని సన్నిధిలో గడిపి మీరు మాట్లాడండి, మాట్లాడుతుండగానే ఘనమైన కార్యాలు జరగాలి అని. పరిచర్య గురించి ఆలోచిస్తే ఇక్కడికి వచ్చావా సేవకులారా? కుటుంబ భవిష్యత్తు గురించి ఆలోచిస్తే ఇక్కడికి వచ్చావా? చెరువుల గురించో, వ్యవసాయం గురించో, పరిస్థితుల గురించో, ఉద్యోగుల గురించో, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇక్కడ పరిస్థితి అదే. వినేశాడు దేవుడు ప్రార్థన, హాగరు ప్రార్థన దేవుడు విన్నాడు. వాక్యంలో రాయబడుతున్న మరొక మాట ఏంటంటే ఎంటైర్ బైబిల్ గ్రంథం అంతటి మీద ఒక మాట రాయబడింది, ఒక్క ఆయన గురించే, ఇంకెవరి గురించి లేదు ఆ మాట. ఒక్కడే మిగిలిపోయెను. చెప్పండి, ఒక్కడే, ఎవరు లేరు, అందరినీ పంపించేశాడు, ఇంకెవరు లేరు. పరిస్థితులన్నీ ప్రతికూలతలు. ముందు వెళితేనేమో అన్ని చంపేస్తాడు, వెనక్కి వెళితేనేమో వెళ్ళలేని పరిస్థితి, పరువు పోతే ఏం చేయలేదో తెలియదు, అందరినీ పంపించేసి ఒక్కడే మిగిలిపోయాను. బ్రదర్, ఇక్కడ కూర్చున్న ఒకవేళ ఒంటరితనంలో ఉన్నారా? ఒంటరితనం మీకు పెద్దగా పరిచయం చేసిన అవసరం లేదు. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఇంచుమించుగా మీ స్టేటస్లు చూస్తే అర్థమైపోతాయి. కొంతమంది స్టేటస్లు పెడతారు, ఒంటరితనాల గురించిన స్టేటస్లు. పరిస్థితులు ప్రతికూలం అవుతున్నప్పుడు, మన అనుకున్న వాళ్ళు వదిలేసిన పరిస్థితుల్లో, అర్థం చేసుకున్న వాళ్ళు లేని పరిస్థితుల్లో, తప్పు చేయకపోయినా తప్పు చేసినట్లుగా సృష్టించి అవమానకరమైన మాటలు మాట్లాడుతున్నప్పుడు మన మనసు ఒంటరిగా ఫీల్ అయిన పరిస్థితి ఇక్కడ కూర్చున్నవాడు ఎంతమందికి లేవు? 100కి 99% అన్న 100కి 100% అవమానకరమైన పరిస్థితుల్లో, వదిలేసిన పరిస్థితుల్లో, ఏమంటే కొన్ని సందర్భాల్లో ప్రజలు మోసం చేసిన పరిస్థితులు, ఒంటరితనం. యాకోబు ఒంటరితనంలో ఏం చేయాలో తెలియక దేవునికి మొరపెట్టడం మొదలు పెట్టాడు. నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను విడిచిపెట్టను. ప్రియులారా, రాత్రి వాక్యాన్ని జ్ఞాపకం చేసి అంటున్నాను, ఒకవేళ ఒంటరితనంలో ఉండి నా సేవకు రాకముందు నేను 6 సార్లు సూసైడ్ అటెంప్ట్ చేశాను. నేనే, నా పేరు జాన్ వెస్లీ. 6 సార్లు ఆత్మహత్య ప్రయత్నాలు సేవా పరిచర్యకు రాకముందు. పరిస్థితులన్నీ ప్రతికూలతలు, అగమ్య గోచరం అని చెప్పాలి, ఏమి చేయలేని నిర్వీర్యమైపోయిన పరిస్థితుల్లో ఇదే బాగుంటుందేమో అనుకున్న పరిస్థితికి వెళ్ళిపోయాను నేను. కానీ ఆ రోజుల్లో దేవుడు ఆయన చేసిన ప్రార్థన ఆ ప్రభు ఆలకించి ఈ రోజు నాడు ఒంటరిగా ఉన్న నన్ను ఒక బలమైన జనంగా చేశాడని చెప్పడానికి ఏం సంకోచం లేదు. దేనికి పనికిరాను నేను. 9 దేశాలు వెళ్ళి వాక్యం చెప్పొచ్చాను. ఈరోజు తెలుగు క్రైస్తవ సాహిత్యంలో ఏమండి ఈ పాట తెలియని ఎవరు ఉండరేమో, నీ కృపలేని క్షణం, నీ దయలేని క్షణం, నేను ఊహించిన యేసయ్య పాట తెలియని క్రైస్తవులు ఉండరేమో అన్నట్లుగా దేవుడు హెచ్చించాడు. ఏ పక్కన వెళ్ళినా సరే, ఏ పక్కగా వెళ్ళినా 3 పోస్టర్స్ అక్కడ ఉంటే కనీసం ఒక్క పోస్టర్లోనైనా నా ఫోటో కనబడే స్థాయిలో దేవుడు చేశాడు. ఆశ్చర్యం అనిపిస్తుంది. మళ్ళీ ఈ సంవత్సరం మళ్ళా నేను కొన్ని దేశాలకు వెళ్ళబోతున్నాను. నేను ఇది ప్రయత్నాల ద్వారా వచ్చింది కాదు, ఎవరి దగ్గర దేహిని అడుకుంటూ వచ్చింది కాదు. ప్రభు సన్నిధికి వెళ్ళి ఒంటరిగా చేసిన ప్రార్థనలు నేను ఎప్పటికీ మర్చిపోలేను. రోజుకొచ్చి కనీసం దేవుని సన్నిధిలో 5 గంటలు దేవుడి మాటలు వింటున్నాడు. సర్వశక్తివంతుడు దేవుడి మాటలు వింటున్నాడు. కనీసం 5 గంటలు మోకాళ్ళ మీద ఉండి పడి ప్రభు సన్నిధి చేసిన ప్రార్థన. దేనికి పనికిరాని నన్ను ఒంటరితనంలో, అయోమయంలో, పరిస్థితులు ప్రతికూలతలు అయినప్పుడు ఎవరికి చెప్పుకోలేని స్థాయిలో నా పాటలు కూడా అయ్యే ఉంటాయి. ఒంటరి పయనంలో నా కన్నీటిలో తోడుగా నిలిచింది నీ కృప, కన్నీరు తుడిచింది నీ కృప, మహిమగా మార్చింది నీ కృప అని. నీ మాటలు గుర్చేయడం గల కారణం భయంకరమైన పరిస్థితులు ఎదుర్కొన్నప్పుడు ఒంటరితనంలో చేసిన ప్రార్థనలు ప్రభు ఆలకించి ఈ రోజు నాడు అనేక మందిని యవనస్తులను సేవకులుగా తయారు చేసే కృపను దేవుడు ఇచ్చాడు. పెద్ద పెద్ద సేవకులు సరసన నాకు ఏ యోగ్యత లేదని చెప్పాలి.
కనీసం మీలాగా ఓ చోటను కూర్చుని వాక్యం వినగలిగిన యోగ్యత కూడా లేదు నాకు. అలాంటిది రాష్ట్రంలో కాదు, దేశంలో, ప్రపంచంలో అత్యధికంగా వాడబడుతున్న సేవకులు సరసన వాళ్ళ పక్కన నిలబడి సందేశాలు అందించేటువంటి అర్హత నాకు లేదు. ఆ స్థాయిలో దేవుడు దీవించేశాడు. అడుగుపెట్టు ప్రతి స్థలాన్ని దేవుడు ఆశీర్వదించాడు. కనీసం ఒక చిన్న బైక్ కూడా కొనుక్కోలేని పరిస్థితి. ఇప్పుడు నేను వేసుకొచ్చిన కారు మా విశ్వాసులు 20,000 తిరిగి 20,000 కిలోమీటర్లు తిరిగి మరి ఏమనిపించదు, ఒక ఆవిడకి దేవుడు మాట్లాడాడట, తీసుకొచ్చి కారు ఇచ్చేసి వెళ్ళిపోయింది ఆవిడ. నాకు ₹1 ఇద్దన్నా మీరు కారు తీసేసుకోండి. ఆశ్చర్యకరమైన సందర్భాలు. నేను 35 లక్షల రూపాయలు కారు ఇచ్చి వెళ్ళిపోవడం ఏంటి, ₹1 ₹2 కార్లు ఇచ్చేయడం ఏంటి, ఇలా చెప్పడం మొదలు పెడితే ఎన్ని సాక్ష్యాలు. దేనికి పనికిరాను నన్ను దేవుడు విడిచిపెట్టలేదు. బ్రదర్, ఇక్కడ కూర్చున్న వాళ్ళకి సేవకునికి మాట గుర్తు చేస్తున్నాను. ఒంటరితనంలో ఉండి ఇప్పుడు నీ మనసు ఖాళీగా ఉంది కదా, దేవునికి ఒక్క మాట మొరపెట్టడం మొదలు పెడితే వారిలో ఒంటరి అయిన వాడిని చెప్పండి ఎలా చేస్తాడట. ఇంతేనా సౌండ్? చెప్పండి. వారిలో ఒంటరి అయిన వాడిని ఎలా చేస్తాడు ఆయన? 1000 మందిగా చేస్తాడు. ఆమె ద్వారకా తిరుమల మండలం సత్యన్నగూడెం, ఆయన పేరు వేణుగోపాలరావు గారు. మీకు ఎవరైనా బంధువులు ఉంటే, ఒకవేళ ఉండకపోవచ్చేమో అనుకుంటున్నాను, ఎందుకంటే వాళ్ళు ఏలం దొరలు, మా ఏరియాలో వాళ్ళు ఏలం దొరలు అంటాం. ఒకవేళ ఇక్కడ ఉన్న బంధువులు ఉంటే వెళ్ళండి. కూడా ద్వారకా తిరుమల మండలం సత్యన్నగూడెం ఉన్న ఊరిలో ఆయన మాజీ సర్పంచ్ గారు వేణుగోపాలరావు గారు. ఆయనకి ఇది 50 సంవత్సరాల క్రితం జరిగిన విషయం. ఓ సంబంధం వస్తే మీరు దగ్గరకున్న భీమవరంలోనే వెళ్ళారు, చూసుకోవడానికి వెళ్ళారు. అమ్మాయి బాగా నచ్చింది, కానీ అమ్మాయి వాళ్ళ అమ్మగారికి బొట్లు లేదు. చూసి పిలిచాడట పెళ్ళిళ్ళ పేరైంది. ఏంటి ఆమెకు బొట్టు లేదేంటి? వెంటనే కనుక్కుంటూ వాడు ప్రభుని తెలుసుకున్నారండి. ప్రభుని తెలుసుకున్నారా? ప్రభుని తెలుసుకోవడమే. అయితే ఈ సంబంధం వద్దు, పద పద. అట్లా కాదండి, నడవాయాలి పద నాడు. ఈ లోపల నాన్నగారు వచ్చి అట్ట కాదయ్యా, మేము ప్రభుని తెలుసుకుని కానీ పెళ్ళి ఇంకా తెలుసుకోలేదు, అట్లేం లేదు, మీ ఆచార ప్రకారమే చేస్తాం ప్లీజ్ అండి. ఎందుకంటే ఈ వేణుగోపాలరావు గారికి 350 ఎకరాలు జీడి మామిడి తోట కలిపి 350 ఎకరాలు. పర్లేదా? మీరు ఎలా చూస్తున్నారు చెప్పనా? 350 చీప్, మాకు 750 ఉంది అన్నట్టు చూస్తున్నారు. ఇక్కడికి వచ్చి 350. ఓ మై గుడ్నెస్, 750 ఎక్కడ ఏమనుకున్నా అన్నట్టు. ఆ సంబంధం పోగొట్టుకోవడం ఇష్టం లేక మొత్తానికి మాట్లాడి కుదుర్చుకున్నారు. మీ ఆచార ప్రకారమే పెళ్లి చేస్తాం. అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత వాళ్ళ నాన్నగారు కూర్చోబెట్టుకుని ఆ అమ్మాయితో మాట్లాడుతున్నానా, నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కొన్ని సంవత్సరాల వరకు దేవుడి జోలికి వెళ్ళబాక, సంసారం సాఫీగా సాగాలంటే ఇదే చెప్తుంది, జాగ్రత్త. వాళ్ళు అడిగింది ఒకే ఒక్క మాట, అదేంటనంటే మీరు దేవుడికి సంబంధించిన కార్యాలు చేయకూడదు, అంతే. మీరు ప్రార్థనలు, కీర్తనలు, గుడి, దేవుడు యేసయ్య అంటే ఊరుకోండి నేను అనే ఒక్క నిర్ణయం మీదే పెళ్లి చేశాను. అలాగే నాన్న అని వెళ్ళింది. సంసారం స్టార్ట్ అయిన తర్వాత అటు ఇటు తిరుగుడు రోజులు ఉంటాయి కదండి, తిరుగుడు రోజులు ఉంటాయా? ఇటు 3వ రోజు, అటు మళ్ళీ పందులు చూసి రావడం ఉంటాయా? ఉండవా? పెళ్ళైన వాళ్ళు చెప్పట్లే, అందరూ పెళ్ళి ఉన్న వాళ్ళు చెప్తున్నారు ఏంటి ఉంటాయని. సరే నాకు ఎందుకు లేండి. ఏమంటే మొత్తానికి తిరుగుడు అయిపోయినాక సంసారం మొదలెట్టాక ఈవిడ రోజుకొచ్చి 3 సార్లు చేస్తుందంట స్నానం. ఎన్నిసార్లు? యాసకాలం అయితే పర్లేదు, కానీ ఈ నవంబరు, డిసెంబరు, జనవరి అయితే రోజుకు ఒకసారి చేయడమే. ఆహా, ఎంత బాగా చెప్తున్నారు, కష్టం అండి. ఏమండి కొంచెం నాలాగా సాంప్రదాయంగా నల్లగుంటే పర్లేదు, కానీ కొంచెం తెల్లగొన్న అది కూడా ఏదో నిల్జలకు వచ్చేయడమే. లైవ్ లేదు కాబట్టి మాటలు చెప్తున్నాను, ఏమనుకోకండి. ఎవరు లైవ్ ఇస్తే కొంచెం ఆపేయండి. ఇటు నైట్ అటు వేసుకుని అటు నైట్ ఇటు వేసుకొచ్చాడు, అంతే, అయిపోయింది, స్నానం వేయాలి అంతే. ఏమండి ఈవిడ ఏకంగా 3 సార్లు చేస్తున్నాను. వాళ్ళ ఆయనకి అనుమానం వచ్చి, ఇదేంట్రా 3 సార్లు చేస్తుంది, చేసిన ప్రతిసారి గంట సేపు చేస్తుంది స్నానం. నెల 15 రోజులు వెయిట్ చేశారు, రోజు ఇదే తంతు. ఈ అమ్మాయికైనా జబ్బు ఉందా, ఏమన్నా దురదలు కానీ అట్లా ఇన్ఫెక్షన్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి చెప్పట్లేదు నాకు. ఇక ఆగలేక భర్త కదండి, జరిగిన విషయం ఇది, అందుకని ఊరి పేర్లతో సహా చెప్పారు. ఇక ఆగలేక ఈయన భర్త కదా చొరవ తీసుకుని పీట ఒకటి వేసుకుని బాత్రూమ్ దగ్గర ఎక్కి చూస్తే ఈవిడ నిలువు మోకాళ్ళు వేసి చేతులు చిన్న బైబిల్ పట్టుకుని చేతుల పైకి ఎలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేస్తుంది. యేసయ్యా, నా భర్తకి మారు మనసు తెచ్చేవా, మా అత్తగారికి మామగారికి మారు మనసు తెచ్చి మా అత్తగారికి ఆరోగ్యం బాగుంది, సహాయం చేయను ఆయన,
మా ఆడబడుచు వాళ్ళ ఆయన మంచోళ్ళు ప్రభు, వాళ్ళు మిమ్మల్ని తెలుసుకోలేదు నాయన, దూరం నుంచి మైకులోంచి వెంటన్నా వాక్యాన్ని, గుడికి వెళ్ళలేకపోతున్నా, నాకు సహాయం చేయను ఆయన. ఇది వాళ్ళ బాధ. అదోసారి కట్ చేయండి. మన బాధ చెప్పనా, ఆదివారం సిఆర్ గారు సంకాపర్ గారు ప్రార్థన స్టార్ట్ చేస్తారు. అప్పుడు లెగుతారు వీళ్ళు ఆవలింతలు, లెగిసి ఓ 4 పాట పాడతారు. ఎవడు పాట ఎవడో సజీవరామేనా, వెళ్దాంలే బాబు, నా పేర్లు తెలియదు లేని పెందాలి, అది ఎవరు మరియమ్మ పాట, అది వెళ్దాంలే. అయ్యగారు వచ్చారన్న సంగతే, మరి ఇప్పుడు వాక్యము ధ్యానము చేసుకుందుము అనుకునేసరికి హడావిడిగా పల్లి. కొంతమంది అప్పుడు కూడా రారు. వాక్యం మధ్యలో, వాక్యం అయిపోయిన తర్వాత కానుకల పాట అయిన తర్వాత ఎక్కడో తెలిసిన ఇల్లు గుడి చుట్టూ ఉన్న వాళ్ళే, ఎందుకంటే మైక్ పడుతుంటది కదండి. ఏం రారు ఇల్లు, ఎప్పుడు వస్తారు. మనమే రాకపోతే మగవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారక్క అని. మనమే రాకపోవడం అంటే మీరు నేను ఒకటి కాదు, నా ఉద్దేశం అది కాదు. మీరు అలా అనుకోపాకండి, అయ్యగారి ఇంటి కొంచెం మనం అంటున్నాడు. తెలిసిన వాళ్ళే ప్రభుని ఎరుగున్న వాళ్ళు ఇప్పుడు రాకపోతే అట్లా ఇక మగవాళ్ళు ఎక్కడి నుంచి వస్తారు మందిరానికి? నువ్వే తాతీగా లేసి ఇసరటం ఆపమన్నానుగా ఏమండి. ఇక ఈవిడ ఏడ్చుకుంటూ ప్రార్థన చేస్తుంటే ఇక విపరీతమైన కోపద్రేకుడు అయిపోయి కిందకి దిగి పేటను తనుదని చెప్పాను అనుకుంటా వెళ్ళిపోయి, ఆ ఇల్లు ఎలా ఉంటుందండి, రెగ్యులర్గా మేము ఆ మీటింగ్స్కి వెళ్తాం, మా సహవాస సంఘం అది. బాత్రూమ్ నుంచి తలపై చెప్తాం సిస్టర్, బాత్రూమ్ నుంచి బయటకు వస్తే ఫస్ట్ వంటగది, తర్వాత మధ్యలో గది, తర్వాత చివరి గది, 3 ఒకే పోర్షన్స్, 3 అన్నదమ్ములు ఒకేలా ఉంటాయి ఇళ్ళు. బయట అంతా మొత్తం యాస్టీస్గా కట్టుకున్నారు. ఏమండి చూసి వచ్చి వంటగదికి మధ్యగదికి మధ్యలో పడకులు చేసుకొని రానే దీనికి తన్యార్థం ఈరోజు అని చెప్పి వస్తుంది. ఈలోపు ఈవిడ ఒక గంట అట్లా అయిపోయిన తర్వాత గబగబా ఏదో 4 జంబులు పోసేసుకుని, ఏమండి చీర కట్టేసుకుని ఆ ముందు చీరని మధ్యలో బైబిల్ పెట్టి బయలుదేరి రావడంతో, ఏ రమా చేతులు ఏంటది, మాసిపోయిన బట్టలండి, మరి లోపల తీసుకొస్తానండి, బయటపడే. పర్లేదండి లోపల, మా అమ్మ చూస్తే ఊరు కూడా బయటపడే. అలా కాదని తర్వాత ఉతుకుతాను, ఉతికినా ఊతకపోయినా గుమ్మ దగ్గర పాడే, లోపలిగా తీసుకొద్దు మాసిపోయిన చెత్త బట్టలని మా అమ్మ ఊరుకోదాం. ఈవిడ పాడేయలేదు, లోపలేముంది, పాడైపోతే ఈయన ఊరుకోడు. ఈవిడికి మనసులో ఒక రకమైన భయం, బయలుదేరి అనుకుంటుందట అయిపోయింది వెళ్తున్న సంసారం. మా నాన్న చెప్తాను ఉన్నాడు ప్రార్థన కీర్తనలు, నేను చేయబాక, ఏం చెప్తాను నేను వినలేదు, మా నాన్న మాట వినలేదు, అయిపోయింది నా జీవితం ఈ రోజుతో అని ఇంకా ఆ పైన చుట్టిన చీరని తీయడానికి ప్రయత్నం చేస్తాను. ఫ్రాక్చర్ ఆఫ్ సెకండ్స్లో ఈవిడికి ఆలోచన వచ్చిందట, అసలు ఇప్పటి వరకు నేను ఏం చేశా చెప్పండి, ఏం చేసింది ఆవిడ కదా, కొంచెం అందరూ స్పందించండి, ఏం చేసింది ఆవిడ? దేవుడు నా ప్రార్థన ఆలకించడా, దేవుడు అద్భుతం చేయడా, ఇప్పుడు వరకు చేసిన ప్రార్థన దేవుడివి నా సంసారాన్ని పాడవకుండా దేవుడు చేయడా, ఆశ్చర్యకరం దేవుడు చేయడా, నా పక్షంగా దేవుడు దిగిరాడా, మనసులో అనుకుంటున్న క్షణంలోనే తీసింది లోపల బైబిల్, చిన్న బైబిల్ ఎర్ర అట్టతో, అప్పట్లో మరి మీకు తెలుసో లేదు క్రొత్త నిబంధనలో ఎర్ర రంగు అట్టతో ఉండేది. అది చూసి ఈయన దిగ్గును లేచి కొట్ట పానికి మాలిందా గుడ్ అని ఇక కొట్టడానికి వచ్చేసే లోపు ఏసయ్యా ఏసయ్యా ఏసయ్య కేకలు ఎత్తంటే, రమాదేవి గారి వెనకాల, ఆవిడ పేరు రమాదేవి గారు, రక్షణ పొందాక ఆవిడకి మా నాన్నగారు ద్వారకమ్మ గారిని పేరెట్టారు. ఆవిడ వెనకాల ఒక ఆయన తెల్లటి బట్టలు అంగి ఒకటి వేసుకుని, ఎత్తైన మనిషి, నా భాషలో చెప్పాలంటే చెయ్యి ఎత్తితే అందడూ, వాటేసుకుంటే అమరడు. అర్థమైంది? అర్థం లేదా చెప్పండి. చెయ్యి ఎత్తితే అందడూ, చెప్పండి వాటేసుకుంటే అమరుడు. అంత పెద్ద ఒక ఆయన తెల్లటి వస్త్రం, నిలువెత్తు మనిషి, 2 చేతులుగా పెట్టుకుని కొట్టడానికి వస్తున్న ఆయన ఇంకా సీరియస్గా చూస్తున్నాడట. ఎంత సీరియస్గా అంటే దెబ్బ పడతాది అనుకునే లోపు ఏ కీలుకి ఆ కీలు ఎరగొట్టేసాడు. సీరియస్గా చూస్తుంటే ఈయన వచ్చినాడు, వాళ్ళ ఆవిడెంక ఆయనెంక, వాళ్ళ ఆవిడెంక ఆయనెంక. ఈవిడికేం అర్థం కావట్లా, వెనక్కి తిరిగి ఈవిడ చూస్తే ఈవిడికేం కనపట్లా. ఈయన అనుకుంటున్నాడంట, నేను గనక దాన్ని కొట్టానా ఆవిడని చంపేస్తాడు అని అనుకుని ఆయన చెప్పిన మాట లుంగి సరి చేసుకుంటా, ఏనుగారు ఇగో చేతే చేసావు కానీ ప్రార్థనలో బాత్రూంలో చేయమాకలే, ఇంట్లో చేసుకో, ఇంట్లో చేయి, ఆయన ఎంక చూస్తా, ఇంట్లో చేయి, ఇంట్లో చేసుకోలే, మా అమ్మకు తెలియనమ్మాక ఇంట్లో చేసుకో అంటున్నాడు. ఈవిడ సంతోషం తట్టుకోలేక గబగబా అక్కడి నుంచి గుమ్మం అవకాడు ఉన్నావిడ పరిగెత్తుకొచ్చేసి
అలా ఆయన గారిని గట్టిగా పట్టేసుకుని, వేణుగారిని గట్టిగా పట్టేసుకుని, మీరు ఎంత మంచోళ్ళని నేను అనుకోలేదండి, ఏడుస్తూ, నా సంసారం పాడైపోయింది అనుకున్నానండి, ఇక నేను అయిపోయింది అనుకున్నానండి, నా దేవుడు సజీవుడండి, మీరు అసలు సంసారం పాడైపోయింది అనుకో వదిలేస్తాను అనుకున్నారండి అనుకునే లోపు ఈయన 2018వ సంవత్సరంలో సాక్ష్యం చెప్తూ ఈ మాటలు స్వయంగా ఆయనే చెప్పాడు. ఆయన అంటాడు మాట్లాడుతూ, పెళ్ళైన కొత్తలో కదండి మా ఆవిడ పట్టుకుంటే బాగానే ఉంది, కానీ ఆయన సూత్రాడు, ఆయన సిగ్గేసంట, లేకు పర్లేదే, మా పర్లా బాగోదులే, లేకు పర్లేదు అంటాడు ఆయన సూత్రాడు అని. ఆ 2018వ సంవత్సరంలో సాక్ష్యం చెప్తా అన్నాడు ఆయన. అప్పుడే విన్నాను ఆయన సాక్ష్యం. ఆ రోజు నా భార్య చేసిన ప్రార్థనే ఈరోజు మేము దీవించబడ్డానికి కారణం అని చెప్తూ బంగారం లాంటి మాట. నేనైతే అసలు ఆ మాటకి ఎంత సంతోషపడిపోయినా, సంతోషం కాదు, ఒక రకమైన సచ్ ఎ గ్రేట్ ఫీలింగ్ ఇది. అది మీకు కూడా చెప్తే, నా ఆత్మీయ తల్లి నా భార్యని అన్నాడు తను. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా ఆత్మీయ తల్లి నా భార్యని. నన్ను బాత్రూంలో ప్రార్థన చేసి నన్ను సంపాదించుకుంది నా భార్య. 6 ఎకరం పొలం మందిరానికి ఇచ్చేసాడు. సైట్, పొలం కాదు, సైట్, స్థలం. 9 లక్షల రూపాయలు ఇచ్చి మందిరం కట్టించాడు. మా సంఘానికి సంఘ పెద్ద ఆయనే. దేవునికి స్తోత్రం. చూడ్డానికి మనిషి కటువు, మాట కటువుగా ఉంటుంది బాగా. మనసు ఎంత మంచిదో, ఎంత కటువు అంటే మాకు భోజనాలు పెడతా, బాబా నన్ను నాని అంటారు ఇంట్లో అందరు, మా సంస్థ సహవాసులు, నాని బాబా తినవా, అరే మటనండి చికెన్ నాటు కూడా తినవా, ఎవడన్నా తింటాడన్నా లైవ్ ఏమండి ఎవరు ఇది ఒక్కటి మాత్రం లైవ్ ఇవ్వకండి. అంతకుముందు అంతా ఓకే, ఇది సూసైడ్ అంటే లేకపోయిందని లేదు. ఆయన మనసు మాత్రం చాలా మంచిది. ఎన్ని వెరైటీస్ వండి పెడతాడు. తినవా, ఈ మామిడికాయలు చేసిన ఆ చెట్టు నిండా, ఆ పంట నిండా అయ్యే కదా, తోట నిండా మామిడికాయలు తెచ్చిపోయి తినవాయా, పాస్టర్ అరగంట వాక్యం చెప్పి తినవాయా, అమ్మని పిలిచి అమ్మ ఆయన అంతేనా, అంతేనండి మీరు, ఎంత మంచి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎక్కడుండి చేసిన ప్రార్థన దేవుడు ఆలకించాడు కదా. అలా అన్నానని అర్థమైందిగా. ఇప్పుడు అట్ట అన్నానని గుళ్ళో చేసిన ప్రార్థన దేవుడు ఎంటలా, ఇంటికాడు చేసిన ఎంటలా. కొత్త పాస్టర్ గారు దేవుడు వచ్చాడు, జాన్ వెస్లీ గారు అంటే, ఆయన చెప్పాడు వాళ్ళ విశ్వాసులు ఎక్కడ చేశారు అని. నేరుగా ఇప్పుడు కోట నుంచి వెళ్తంతోనే ఎక్కడికే వెళ్ళి ఆ కంపులన్నీ మోకాళ్ళు వేసి ఇష్టం చా ఓవర్ యాక్షన్ కాదు చే అంట ఎలాగట్టే లేవండి, మోకరిచ్చి దాన్నే బలిపీఠం అనుకుని దాని మీద చేతులు ఎత్తి ఆ దరిద్ర వాసన ఇంపైన సువాసనలాగా ఫీల్ అయిపోయి చేయబాకండి, ఆ పని చేయబాకండి. నా ఉద్దేశం ఏంటనంటే, అవకాశం లేకపోతే ఎక్కడుండి ప్రార్థన చేసిన దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. 2 చేతులు పైకెత్తి బిగ్గరగా చప్పలు కొడుతూ కొట్టు స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. చెప్పండి, ఎవరైనా ప్రార్థన ఆలకించే దేవుడు. ఎక్కడుండి చేసిన సవాలుతో కూడి మాట మాట్లాడుతున్నారు. ఈ మాట చెప్పాలంటే ఎవరికైనా ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. నిజం, నాకు ఆ ధైర్యం ఉంది. నేను మరుసటి ఏటకి ఎప్పుడొచ్చినా, ఒకవేళ 2 రోజులు 3 రోజులు ఎప్పుడొచ్చినా సరే, ఈ పెద్ద కాపవరం ఊరు ఎప్పుడొచ్చినా సరే, ఇక్కడ ఉన్న వాళ్ళు విశ్వసించి, మనసులో విశ్వసించి నా జీవితంలో కూడా దేవుడు కార్యం చేస్తాడా అనుకుంటే విశ్వసించు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తే మరుసటిసారి ఎప్పుడొచ్చినా సరే మీరందరి సాక్ష్యాలు చెప్పే స్థాయిలో నా దేవుడు మీ ప్రార్థన ఆలకించి ఘనమైన కార్యాలు ప్రభువే జరిగించునుగాక. 2వ మాట, 5వ చరణాన్ని ఎవరైనా చదవండి. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. తల పైకెత్తండి ఒకసారి ఈ మాట చెప్పండి. ఆశ్రయ దుర్గం మీద చెప్పండి. ఆశ్రయ దుర్గం మీద ఆయన నన్ను ఎక్కించును. తల పైకెత్తండి ఒకసారి. ఆశ్రయ దుర్గం అనే పదం ఆశ్రయపురం అనే పదం నుంచి బయటకు వచ్చింది. ఇలా చూడండి ఒకసారి. నా సందేశాన్ని ఇంకొక 30 నిమిషాలు మహా అయితే కొంచెం తల్ల పెట్టేద్దాం. ఆశ్రయ దుర్గం అనే పదం ఆశ్రయపురం అనే పదం నుంచి బయటకు వచ్చింది. ఈ ఆశ్రయపురం అనే పదం ఎందుకు వచ్చిందనంటే, ఎవరైనా ధర్మశాస్త్ర కాలంలో నిజంగా తప్పు చేస్తే కత్తి పట్టుకుని వెనకాల పరిగెడతా ఉంటే
వాళ్ళు సావడానికి అర్హులు. ఒకవేళ పొరపాటుని ఎవరైనా తప్పు చేస్తే, కావాలని కాకుండా పొరపాటుని ఎవరైనా తప్పు చేస్తే, పొరపాటును చేసే తప్పులు ఉంటాయి కదండి, అలాగున తెలియక ఇది తప్పని తెలియక చేస్తే వాళ్ళు పరుగులెత్తుకుంటూ పాలెమును దాటి చివరకు ఉన్న ఆశ్రయపురాల్లోకి వెళ్ళి లోపల అడుగు పెట్టిన వెంటనే చంపడానికి వచ్చేవాడు ఎంత కర్కోటకుడైనా సరే వాడు అక్కడ ఆగాలి. ఆశ్రయపురానికి ఉన్న గుణం ఏంటనంటే పొరపాటును తప్పు చేస్తే క్షమించేది, తెలియకుండా తప్పు చేస్తే క్షమించేది. ఇది తప్పు కాదు అని తెలిస్తే ఏమైనా క్షమించగలిగిన అర్హత ఉన్నది ఆశ్రయపురం ఒక్కటే. ఆశ్రయపురానికి ఉన్న గుణం పొరపాటును తప్పు చేస్తే క్షమించే గుణం ఉంటే ఆశ్రయ దుర్గం అని పిలువబడుతున్న యేసుక్రీస్తు ప్రభు. అందుకని దైవజనులు యేసయ్య గారు ఇలా పాడారు కదా, ఆశ్రయ దుర్గమా నా యేసయ్య నవజీవన మార్గమున నన్ను నడిపించుమా. ఆశ్రయ దుర్గమైన యేసు ప్రభుకున్న గొప్పతనం ఏంటనంటే కావాలని పొరపాటు చేసిన క్షమించే దేవుడు ఆయన. పొరపాటుని కాదు, కావాలని ఇది తప్పే, ఇది అబద్ధం, ఇది మోసం, ఏమని ఇది చేయకూడదు దుర్మార్గమైన పని అయినా ఈ రాత్రి మాటలు వింటుండగా ఏమండి నేను చేసింది పొరపాటే, నా తప్పు క్షమించిన ఆయన అనుకుని ప్రభు పాదాలు పట్టుకుంటే ఆయన చేసే పని అని తెలిసిన వెంటనే క్షమించగలిగిన దేవుడు. అది తెలుసు దావీదు గారికి. కారణం ఏంటనంటే ఆయన కావాలనే పొరపాటు చేశాడు. ఇంట్లో భార్య ఉంది, మరొక పెళ్ళైనటువంటి అమ్మాయిని చూడకూడని దృశ్యాన్ని చూసి ఆమె రప్పించుకుని చేయకూడని ఘోరమైన పాపాన్ని తను చేసి, చాలా ఘోరమైన పాపాన్ని తను చేసి పైపెచ్చాలి ఆయన్ని చంపించేసి ఎన్ని ఒకటి వెనకాల ఒకటి, ఒకటి వెనకాల ఒకటి, తప్పు వెనకాల తప్పు, పాపం వెనకాల పాపం, పాపం వెనకాల పాపం అవి చేసి చేయకూడదు దుష్కార్యం చేసిన వెంటనే ఇలాగే ఒక రాత్రి నాతాను ప్రవక్త వచ్చిన వెంటనే వాక్యం విన్న వెంటనే నేను చేసింది పాపం నాయనా నన్ను క్షమించని ఒక్క మాట క్షమాపణ అడిగిన వెంటనే కొన్ని రోజుల పాటు పరుపు తేలేంతగా తన కన్నీటితో పరుపు తేలేంతగా చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి ఆయన పాపాన్నంతటి క్షమించి పరిహరించి పరిశుద్ధపరచని దేవుడు ఆయన. అందుకని అంటున్నాడు ఈయన నన్ను ఆశ్రయ దుర్గం మీద ఎక్కించాడు. యేసు ప్రభువుకు ఉన్న పేరైన ఆశ్రయ దుర్గం. ఆశ్రయ దుర్గం మీద ఎక్కించడం అని అంటే ఆశ్రయ దుర్గం మీద ఎక్కించడం మన పాపములన్నీ సిలువ మీద ఆయన మోసి సిలువ ద్వారా వచ్చినటువంటి పాప క్షమాపణ ఈ రోజు దేవుడు మనందరికి అనుగ్రహించాడు. సిలువను గురించిన వార్త కొంతమందికి ఈ రోజు వరకు కూడా ఇష్టానుసారంగా మాట్లాడే వ్యక్తులు లేకపోలేదు. అనేక మంది ఏమంటున్నాడు ఒక్కొక్కడు మీరు వింటున్నారు లైవ్ లో, అనేక మంది ఏ మాట మాట్లాడతారో తెలియట్లా. 3 మేకులు పీక్కోలేనాడు దేవుడు అవుతాడా? ఓ రకమైన వ్యంగ్యం, వెటకారం. దేవుడు అనేవాడు రిచ్గా ఉండాలి, తను తాను కాపాడుకోలేనాడు, మిమ్మల్ని ఏం కాపాడతాడు? శవాన్ని పూజిస్తున్నారేంటి? ఏమంటే శవం దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారేంటి? రక్తం గారుల దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నారేంటి మీరు అని ఎంత వెటకారం. వినట్లేదు ఆ మాటలు మీరు ఇప్పుడు వినలేదా? ఎంత వెటకారం అయిపోయింది. సరే ఆయనంటే పర్వాలా, వాళ్ళంటే పర్వాలేదు. దైవజనుడు ప్రార్థనాపరుడైనటువంటి పౌలు గారు అంటాడు ఒక మాట, అనకూడని మాట, కొంచెం ఓపిక ఈ మాట వినండి. ఏమంటాడంటే ఆయన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీయద్దు, నేను చెప్పేస్తాను. 1వ అధ్యాయం 25వ వచనంలో మాట్లాడితే అంటాడు దేవుని వెరితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలది, దేవుని బలహీనత మనుష్య బలము కంటే బలమైంది. ప్రియులారా ఈ మాట వినండి. దేవునికి ఒక వెరితనం ఉందట, ఆ వెరితనం మనుష్య జ్ఞానము కంటే జ్ఞానము కలదట. అక్క తలపైకతో ఒకసారి ఏంటి దేవునికి వెరితనం ఉంది ఆ మాట అనొచ్చా? పౌలు గారు వెరితనమా? ఇంగ్లీష్లో అర్థమేంటి ఆ మాటగా? ఆ పదానికి ఫూలిష్నెస్ అని అంటారు. మన పల్లెటూరులోనేమో మెంటల్ అని అంటారు. ఆ మాట అనొచ్చా? అంత పెద్ద మాట. దేవునికి ఒక వెరితనం ఉందా? ఫూలిష్నెస్ మెంటల్ ఉందా? ఎంత భయంకరమైన మాట ఉపయోగించాడు. సరే దేవుని వెరితనం తర్వాత చూద్దాం. అసలు మనుష్య జ్ఞానం ఎంత గొప్పది. మనుష్య జ్ఞానం నేను వ్యతిరేకం కాదు. ఇలా చూడండి ఒకసారి. మనుష్య జ్ఞానం లేకపోతే మైక్ లేదు, ఇన్స్ట్రుమెంట్స్ లేవు, సిస్టమ్ లేదు, లైటింగ్ లేదు, అసలు ప్రపంచంలో సగం లేదు. సగం కాదు 30% లేదని చెప్పాలి మనుష్య జ్ఞానం లేకపోతే. కానీ ఇప్పుడున్న మనుష్య జ్ఞానం మనిషిని ఎడి తీసుకెళ్తుంది. పౌలు గారు మాట్లాడిన అర్థం ఏంటి? 2019వ సంవత్సరంలో డిసెంబర్ నెలలో ఒక విషయం తెలిసింది మనకి అందరికి. చైనా దేశంలో జబ్బు వచ్చిందంట. జబ్బు రావడం గల కారణాన్ని మనోళ్ళు రాసేసుకున్నారు కొన్ని మన ఇండియన్స్. సోషల్ మీడియాలో బాగా ఏలుబడి చేశాయి ఇవన్నీ. వాళ్ళు కుక్కల్ని, కప్పల్ని, పావుల్ని, గబ్బిలాల్ని, పందుకొక్కుల్ని, ఏనుగుల్ని, సుంచుల్ని తింటారు.
అందుకని వాళ్ళకి ఏ జబ్బు వచ్చింది? కరోనా. మీరు ఎప్పుడు వెళ్ళలేదన్నమాట, చదవలేదా? అందుకని వచ్చింది ఆ జబ్బు, అట్లాంటివి తినకూడదు మనం కూడా, అందుకని మనకు రాలా అని అనుకున్నారు. అదేంటో దాటింది. జనవరి, ఫిబ్రవరి, మార్చి వచ్చింది, మొత్తం ప్రపంచం అంతా వచ్చేసింది. మనం ఏమైనా తిన్నామా? మాట్లాడరేంటండి? పాములు తిన్నారు మీరేంటి ఏమన్నా? చిచ్చి, ఊరికనే చరిత్రగా మాట్లాడుతున్నాను. ఆదామవ్వలో చైనా వాళ్ళు అవ్వకపోవడాన్ని బట్టి పాము బతికిపోయింది. కానీ ఆడే కనుక చైనా వాళ్ళు అయ్యి ఉంటే పండును వదిలేసి ఏం తినేసేవాళ్ళు? దరిద్రం వదిలిపోయేది, మనకి ఇవ్వాలి బాధ ఉండేది కాదు. వాళ్ళు చైనా వాళ్ళు అవ్వకపోవడం బట్టి పాము బతికిపోయింది. కానీ ఆదామవ్వలు కనుక చైనా వాళ్ళకి దేవుడు సృష్టించుంటే ఇవాళ తెప్పలు ఉండేది కాదు. సరే ఈ విషయానికి వెళదాం ఏమంటే అని అనుకున్నాడు. కానీ ప్రపంచం అంతా వచ్చేసింది. ఎలా? దాన్ని బట్టి ఎంత నష్టం, ఆ జబ్బును బట్టి ఎన్ని వేల లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ రోజు వరకు ఇక్కడ ఉన్న కొంతమంది కుటుంబాలు కోలుకోలేదు. ఎప్పటికి ప్రజెంట్ పోగొట్టుకున్న వాళ్ళకి తెలుసుద్దా బాధ, ఓదార్చే వాళ్ళకి ఏం తెలుసుద్దా? ఏడమాకమ్మా, మాటలు చెప్పమ్మా. ఆప్ట్ ఏం చెప్తారు మాటలు? ఈ పక్కన కూర్చొని ఓదార్చే వాళ్ళు ఏం ఓదార్చాలో తెలియదు. దేవుడు సహాయం చేస్తాడమ్మా, అర్లేదులే దేవుడు అని చెప్పరు వీళ్ళు. మాటలు చెప్పమ్మా, ఏడమాకమ్మా, రెండు మాట. అప్పుడు మాటలు చెప్తారా? మరేంటి బాబాయ్ ఏం చేస్తున్నాడు, పిన్ని ఏం చేస్తున్నా అంటారు ఏంటి? ఈ ఓదార్చే ఏమండి మధ్యగా మంచినీళ్ళు ఇచ్చి ఆ మాటలు పర్ల, మాటలు చెప్పమ్మా, ఏడమాకమ్మా. దుఃఖం పోగొట్టుకున్న వాడికి తెలుసుద్దా బాధ. లక్షల మంది ప్రాణాలు, ఆర్థికంగా కోలుకోలేకపోయాం. మన రాష్ట్రం తప్ప మిగతా రాష్ట్రాలు, ఒక 2 తెలుగు రాష్ట్రాలు తప్ప మిగతా రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితి. ఒక సౌత్ ఇండియా అండ్ లైక్ తమిళనాడు అండ్ తర్వాత కేరళ, ఇదిగో తెలంగాణ, మన రాష్ట్రం ఇంకా కొంచెం ఎక్కువ. మనీ పరంగా ఎంత టర్న్ ఓవర్ అయిందో మీకు తెలుసు, మీకు తెలియదు ఏం కాదు. ఎంత టర్న్ ఓవర్ అయిందో మీకే తెలుసు. విస్తారం వచ్చి బ్యాంక్ అకౌంట్లో మనకు పడ్డాయి. కానీ మిగతా రాష్ట్రాల్లో గడ్డు పరిస్థితి, తినడానికి తినలేని పరిస్థితి. దానికి గల కారణం మనిషి జ్ఞానం కాదా? చదువుకున్న వాడు ఎవరైనా ఉంటే, జ్ఞానం కలిగిన వాడు సభ అయిన తర్వాత ఈ మాటకి ఏదైనా సమాధానం చెప్పండి, చెప్తాను నేను. ఏమండి, బీజింగ్ అనే పట్టణంలో, చైనా దేశంలో బీజింగ్ అనే పట్టణంలో ఒక ప్రయోగశాలలో ఒక జ్ఞాని, ఒక సైంటిస్టు ఏదో కనిపెడదాం అనుకుని కనిపెట్టినటువంటి జబ్బు పేరు చెప్పండి, ఏంటది? కరోనా. అది నిజం కాదంటారా? ఒక ప్రయోగశాలలో, బీజింగ్ అనే పట్టణంలో ఒక ప్రయోగశాలలో ఏదో కనిపెడదాం అనుకున్నాడు. ఆఖరికి ఒక సూక్ష్మజీవిని కనిపెట్టాడు, దాని పేరు కరోనా. అదంత విస్తృతంగా విస్తారంగా ఎంత భయంకరంగా వస్తుందో వాడికి కూడా తెలియదు. దానివల్ల ఎంత నష్టం, ఆ జబ్బు వల్ల ఎన్ని లక్షల మంది ప్రాణాలు, ఎంత భయంకరమైన పరిస్థితులు జరిగిపోయాయి. అదేంటో తెలియదు. కానీ మన సౌత్ ఇండియాకి పైపెచ్చి మన తెలుగు వాళ్ళకి చచ్చిపోయినా పర్లేదు, కానీ చచ్చిపోతే ఇప్పుడు ఒక మాట చెప్పి చచ్చిపోవాలంటారు. నేను చాలా చోట్ల విన్నా, ఏడుతున్న దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు కదా అక్కడ ఉండాలి కదా, వెళ్ళి వింటారు. వాళ్ళు అంటారు, ఒక్క మాట కూడా చెప్పలేదమ్మా, ఓ మాట చెప్పలేదా. ఇదేమిడు బాబు, చచ్చిపోయినందుకు బాధ లేదు, కానీ వెళ్ళేటప్పుడు మరి వెళ్ళనా అని అంటారేంటి? వెళ్తానే జాగ్రత్త అంటారండి. సరే, మన ఏళ్ళు ఏంటో చిత్రంగా ఉంటాయి అన్నీ. ఏలూరు చర్చిలో గామ చచ్చిపోయింది, మొసలితో గామ చచ్చిపోతే ఉంటాయి. చిన్నవాడే, పెద్ద 82, 83 ఉంటాయి ఆవిడకి వయసు. ఏమండి, చచ్చిపోయినప్పుడు మా నాన్న వెళ్ళారు. ఆ కార్యక్రమం దినపోవటం నేను వెళ్ళాను. ఫోటో ఒకటి పెట్టారు, ఫోటోకి ఒక శాలువ కప్పారు. నన్ను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమంటున్నారు. దానికి ఏం చేయండి నేను అంటే, నాకు తెలియక అడుగుతున్నా. ఫోటోకి ప్రార్థన ఏముంటుందండి? ఫోటో ఆవిష్కరణకి గారు వచ్చి ప్రార్థన చేస్తారు అన్నాడు కాంతారావు గారు. చేయకపోతే వాళ్ళ బాధలో ఉన్నారు, ఏడుతారని చెప్పి, సర్లే మరి ఫోటోని దీవించండి ఆయన రెండు మాటలు చేసి వచ్చేసాక ఇటు వచ్చా. ఈ లోపల మనవరాలు దేవి అని ఒక పిల్ల ఉంది. ఆ అమ్మాయి వచ్చి, అన్నయ్య మీరే కొంచెం శాలువ తీయండి. నేనెందుకు తీస్తా, మీరు తీ, నాకేం పని అని తీ మీరంటే, లే మా అమ్మకి మీరంటే పేడవా, నేనంటే పేడవా, మరి తాత అంటే ఎవడనంటే ఏమంటాడు, అంక కాదండి అవుతుంది మీరైతే. మళ్ళీ అది ఏమనుకుంటుంది ఏంటో అని చెప్పి శాలువ తీసేది లేదు, గుండు జల్లు మంది. ఆ ఫోటోలు కూడా చిత్రంగా పెడతారు కొంతమంది, మంచి పెట్టచ్చుగా, నవ్వుతున్నాయి. ఇట్లుందా మా అమ్మ సోత్తమే ఆ ఎండలో మెట్ట మధ్యన గుండు జల్లు మంది ఏ శ్రద్ధమే చేయమనుకుని వచ్చి కూర్చున్నా. కూటమి అయిపోయింది, 3 మాటలు చెప్పాను, అయిపోయింది. మరి భోజనం చేయకపోతే మళ్ళీ పాస్టర్ గారు భోజనం చేయలేదు అంటారని చెప్పి తీసుకొచ్చాయని చెప్పి భోజనం తీసుకురామన్నా. తీసుకొచ్చా, అలా పట్టుకోతుంది దేవి. తీసుకొచ్చి ఇక్కడ దాకా వచ్చి ప్లేట్ అలా వెళ్ళిపోయింది. మా అమ్మ ఫోటో ముందు కుర్చీ వేసి దానికి అక్కడ పెట్టారు.
ఇక్కడికి వెళ్ళింది ఏంటి, పిలిచా దేవి అన్నా, వచ్చింది. ఏంటన్నయ్య లేటు కాదన్నయ్య, మా అమ్మకా తింటదా అక్క, తింటదా, మాట్లాడరేంటండి, తింటదా? ఒకవేళ తింటే ఆమె కనుక ఫోటోలో చిట్ట ఇలా బయట పెట్టి ఓ చేయి బయట పెట్టి ఓ మొక్క తీసుకుని తిందంటే నువ్వు ఉంటావా దేవి? ఉంటావా? దెబ్బకు నువ్వు పోవా? ఆ ఫోటో పక్క నీ ఫోటో కాదా? 9వ రోజు మీ ఇంటికాడ కోవటం కదా, ఆ కోటానికి నేనే పాస్టర్ని కదా, నువ్వు ఉంటావా? ఏంటో మనోడు విచిత్రమైన కార్యక్రమాలు చేస్తారు. నాకు ఎందుకు లేని ప్రభు వాళ్ళందరినీ దీవించును గాక. ఉన్నారు అట్టంటే వాళ్ళు ఆమె చెప్తున్నారు. అయ్యగారులకు ఎట్టండి, అడుక్కున్న వాళ్ళకి ఎట్టండి, ఫోటోలకి ఏం పెడతారు? 3 మంది అడుక్కున్న అనాథలు ఉన్నారు, అనాథ శరణాలయం బోర్డు ఉన్నాయి, అక్కడికి వెళ్ళి పెట్టండి. మా అమ్మ తిందో ఏమండి, మా అమ్మ తింటుందా? మళ్ళీ చెప్తాను, తింటే నువ్వు ఉండవు, జాగ్రత్త. సరే, ఈ మాట ఎందుకు చెప్పానంటే ఆ కరోనా టైంలో ఎవరన్నా పోగొట్టుకుని ఉంటే మళ్ళీ అవి గుర్తు చేసుకుని నవ్వుతానని చెప్పి మాట చెప్పాను తప్ప నేను అగౌరవపరచడానికి కాదు. ఇన్ని మరణాలు, మనుష్య జ్ఞానం మనిషిని రోగాల వైపు, సావు వైపు, మరణం వైపు, ఆర్థిక మాంద్యం వైపు తీసుకెళ్ళిందా అంటే అవునని చెప్పాలి. సరే, అంత పెద్ద పెద్ద జ్ఞానాలు మనకు ఎందుకు లేని? ఇప్పుడు మన అందరి చేతుల్లో సర్వసాధారణంగా ఏముంటుంది చెప్పండి, ఏముంటుంది? బైబిల్ అనొచ్చుగా, ఉందగా చేతుల్లో, సెల్ ఫోనే. మనిషి జ్ఞానం చేత కనిపెట్టబడిన మొబైల్ ద్వారా ఎన్ని భయంకరమైన పనులు జరుగుతున్నాయి. ఓ సర్వేలో ఈ మధ్య కాలం తీసిన సెన్సెక్స్లో సర్వే తెలిసింది ఏంటంటే 100% మంది భార్యాభర్తలకి విడాకులు అవుతుంటే దాంట్లో 51% మంది విడాకులు అవ్వడానికి గల కారణం సెల్ ఫోనే. భార్య ఉండగా మరొక భార్యతో, భర్త ఉండగా మరొక వ్యక్తితో, పెళ్ళిళ్ళు కాకముందే ఇప్పుడే జస్ట్ ఒక ½ అన్ అవర్ అయింది నేను ఒక సెటిల్మెంట్. అందగత్త అసలు ఆ పిల్ల ఎంత బ్రైట్గా ఉంటుంది, ఎంత తెల్లగా ఉంటుందో. మౌనిక ఉంది ఇక్కడ లేదా? ఉన్నా సెమినార్ పిల్లలు వాళ్ళకి తెలుసు ఆ అమ్మాయి, తెల్లటి అమ్మాయి. నేను తర్వాత వాళ్ళకి పిల్లలకి చెప్తాను. నేను ఎంత అందగత్త ఆ పిల్ల, అసలు ఎంత అందగత్తే. అర్థాంతరం వీడు ఎట్టుంటాడో తెలుసా? పాడిని పగలు చూస్తే పగలే కళ్ళకు వచ్చేస్తాడు. నిజం, పగలు చూస్తాడు పగలే, ఎందుకంటే ఆడు కళ్ళు పళ్ళు తప్ప ఇంకేమీ కనపడవు రాత్రులు అయితే. అంత భయంకర. ఈ పిల్ల చూస్తే బొమ్మలాగా ఉంటుంది, బొమ్మే. కొంతమంది వీడియోలు తీస్తున్నారని నేను ఫోటో చూపెట్టలేకపోతే ఫోటో చూపిస్తాను. అసలే వాళ్ళ నాన్న శ్వాస వచ్చి ఫిట్స్ వచ్చి పడిపోతున్నాడంట, తీసుకెళ్ళిపోయాడు. షీ వాజ్ స్టడీయింగ్ డిగ్రీ 2nd ఇయర్, ఇప్పుడు 3rd ఇయర్లోకి వచ్చింది. ఆడు చదువు సంధి లేనట్టు నాకు ఫోన్లు చేసి, అయ్యా వాళ్ళ అమ్మ